హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ 3D లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. సో మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. స్వర్గమంటూ ఉన్నదంటే అది మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాగుకుంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా కాటుకై కావాలుంటా. వీడియోకి ప్రివ్యూ చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ యొక్క పిక్ పెట్టుకొని 3Dలో లవ్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్, క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనపడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే క్లిక్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇలా అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు రాజు వెడ్స్ రబాయి అనే మూవీ అవుతుంది కదా. సో మూవీలో నుంచి ఒక మంచి సాంగ్ అయితే ట్రెండ్ అయితే అవుతుంది. సో రబాయి నీ మీద నాకు మనసాయని అని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఆ ట్రెండింగ్ ఉన్న సాంగ్తోని మన ఒక ఫోటోతోని మంచిగా అయితే లిరికల్ వీడియో సాంగ్ అయితే రెడీగా అయితే చేశాను. చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు 1 వీక్ ఉంటే ట్రై అయితే చేసుకొని చాలా బాగా అయితే వస్తుంది రెడీగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ కెమెరా 1, కెమెరా 2 అండ్ ఇక్కడ కెమెరా 3. సో ఇక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్స్ తోని లిరిక్స్ కున్న ఎఫెక్ట్స్ చాలా బాగా అయితే ఉంటుంది. సో పిక్కు ఇంకా మంచి అట్రాక్ట్ అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్స్ కూడా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో పిక్స్ ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి కంప్లీట్గా. సో ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఇక్కడ ఒక పిక్ అయితే ఉంది కదా స్టార్టింగ్లో. ఇక్కడ స్టార్టింగ్ అనేది నేను లిరిక్ అయితే చాలా బాగా అయితే పెట్టాను. సో ఇక్కడ చిన్న లిరిక్ అయితే ఉంటుంది. అండ్ లిరిక్ దగ్గర మనకు మొత్తం అయితే ఇలా 3Dలో అయితే ఉంటుంది. సో పిక్ బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్ వస్తుంది. సో చూపిస్తాను ఎలా యాడ్ చేసుకున్నది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏం చేశారంటే ఇక్కడ పిక్ ఉంది కదా ఒక పిక్. సో పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో కొన్ని ఎఫెక్ట్ అయితే పెట్టాను పిక్కి. సో ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాక పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని 3Dలోకి వెళ్ళేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ మళ్ళీ మూమెంట్స్లోకి వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం ఇలా. సో కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేశాక ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అనేది మనం పేజ్ చేసుకుందాం. సో పేజ్ చేసుకున్నాక చూడండి మనకి ఇలా అయితే ఉంది కదా. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో వైప్ ఎఫెక్ట్తోని. సో ఈ పిక్ అనేది మీరు కిందికి అయితే తీసుకురండి మొత్తం. సో లిరిక్స్ కిందికి తీసుకురండి. సో ఇక్కడ కెమెరా పైన పెట్టుకొని అండ్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాక చూడండి మనకైతే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం మనం కెమెరా అనేది ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసుకున్నాక ఇక్కడ మనం పిక్ అనేది కొంచెం సైజ్ తగ్గించుకుందాం. సో ఇక్కడ కొంచెం సైజ్ తగ్గించుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో లిరిక్స్ దగ్గరలో. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇంతే స్టార్టింగ్లో అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా 2 ఉంది కదా. సో కెమెరా 2 ఒకసారి ఇక్కడ ఐకాన్ ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇందాక మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు ఏంటంటే చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్కి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కాబట్టి సో ఈ పిక్ అయితే మనం యాడ్ అయితే చేసుకుందాం. సో యాడ్ చేశాక మళ్ళీ మూమెంట్స్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ పెంచుకుందాం. పెంచాక దీన్ని మళ్ళీ మూమెంట్స్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకున్నాక సో ఇలా అయితే పెట్టుకుందాం. సో మీ యొక్క పిక్ని బట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అయితే చెప్తున్నాను కదా. సో మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ని మీరు లాస్ట్ ఇక్కడ మనకు కెమెరా 2 ఎండ్ అవుతుందో అక్కడ దాకా అయితే తీసుకురండి. సో ఇక్కడ దాకా కదా. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ని మళ్ళీ మీరు లిరిక్స్ పైన పెట్టుకోండి. సో ఇక్కడ దాకా కెమెరా 2 ఒక లిరిక్స్ ఎండ్ అవుతున్నా అక్కడ దాకా పెట్టుకున్నాక చూడండి మనకైతే ఇలా కనపడుతుంది కదా. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా ఆఫ్ అయితే చేసాం కదా. ఇక్కడ ఆన్ చేద్దాం. సో ఆన్ చేసి చూడండి మీకు ఎలా కనపడుతుంది. సో ఇలా అయితే కనపడుతుంది. చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే మీరు మీ యొక్క పిక్ పెట్టుకొని మంచిగా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి. ఇంతే ఎడిటింగ్. సో చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నేను లిరిక్స్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే పెట్టాను. సో ఎఫెక్ట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కెమెరా 3లో మీరు సింపుల్గా అయితే మీ యొక్క ఫోటోని నేను ఎలా అయితే యాడ్ చేశానో సో అలా అయితే యాడ్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఎడిటింగ్. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ యొక్క ఫోటో పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో ఫోటో అనేది మీరు
ఫోటో రూమ్ లేదా పిక్చర్లో మంచిగా రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్కి. అంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకొని ఫోటో అనేది కెమెరా 2 దగ్గర, కెమెరా 3 దగ్గర అండ్ కెమెరా స్టార్టింగ్లో యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత వీడియో క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.